నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక యువతిని వేధింపులకు గురిచేస్తున్న డెంటల్ డాక్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రజావాణిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను కలిసి గోడును వెలబుచ్చుకొని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇక నిజామాబాద్ నగరంలోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఒక యువతి 2021 సంవత్సరంలో ప్రగతి నగర్లోని ఒక ట్రావెల్స్ ఏజెన్సీకి పనిలో చేరింది. ఆమె పనిలో ఉన్న సమయంలో ఒక డెంటల్ డాక్టర్ విదేశాలకు వెళ్లేందుకు తనకు పాస్పోర్ట్ కావాలంటూ ట్రావెల్స్ ఏజెన్సీకి వచ్చి సదరు యువతి సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. అనంతరం ఆ యువతి పలుమార్లు ఫోన్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ తాము చెప్పిన చోటుకు వస్తే కావాల్సినంత డబ్బులు ఇస్తామని వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇక నగరానికి చెందినటువంటి ఆయిల్ గంగాధర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి సైతం ఇదే రకంగా వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 2023లో ఆమె పనిచేసే ట్రావెల్స్ ఏజెన్సీ నుంచి ఉద్యోగం మానేసి వివాహం చేసుకుని ఉంటుంది. అయితే వీరిద్దరి నుంచి వేధింపులు మితిమీరిపోయడంతో సోమవారం బాధిత యువతి నిజామాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నటువంటి సిపి బాధితురాలి పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించాల్సిందిగా సంబంధిత 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ను ఆదేశించారు. దీంతో ఇవాళ డెంటల్ డాక్టర్ అమర్తో పాటుగా రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధర్పై నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. అరెస్ట్మెంట్ చేస్తున్నారు డాక్టర్ రియల్ ఎస్టేట్ ఆయిల్ గంగాధర్ రియల్ ఎస్టేట్ అరెస్ట్మెంట్ చేస్తున్నారు సార్. అంటే నేను కేజీఆర్ ట్రావెల్స్లో జాబ్ చేసిన పాస్పోర్ట్ కావాలని వస్తుండే. అయితే వెనక నుంచి పట్టుకోవడం, వీడియో కాల్ చేయడం, మామూలు కాల్ చేయడం, టార్చర్ పెట్టడం ఇదే ఉండే సార్. ఇట్లా 2021 నుంచి ఉండే. ఏమి ఇవ్వలేదు సార్. అంటే అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ కాలేదని ప్రాబ్లం అవుతుందని నేను బయటకు తీయలేనివన్నీ. ఇప్పుడు ఇక నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా సార్. మా ఆయన చెప్తే సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చిన సార్. అమర్నాథ్. ఇప్పుడు డాక్టర్ ఇద్దరు కలిసి మీకు అవును సార్. మా ఆఫీస్కి వచ్చి నేను ఎక్కడ ఇవ్వలే ఇంకా. అంటే నిన్న సిపి సార్ని కలిసిన. అయితే 4th టౌన్కి వెళ్ళమన్నారు. న్యాయం నాకు న్యాయం కావాలి సార్ అని చెప్పి. అంటే వీడియో కాల్ చేయడం ఇవన్నీ చేశారు సార్.